వెంకటేశ్వర జనార్దన్ రెడ్డి కాలనీ 54 డివిజన్లోని షాదీ మందులు పనులను పూర్తి చేయాలని ఏఐవైఎఫ్ డిమాండ్. గత 10 ఏళ్ల నుండి పిల్లలకు పరిమితమైన షాదీ మందిల్ పనులను వెంటనే పూర్తి చేయాలి. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నెల్లూరు జిల్లా కన్వీనర్ షేక్ మున్నా మాట్లాడుతూ, గతంలో టీడీపీ హయాంలో నారాయణ చేతుల మీదుగా షాదీ మందిర్ మందులను పనులను మొదలుపెట్టారు. నారాయణ మినిస్టర్ గా ఉన్నప్పుడు 54 డివిజన్ ప్రజలకు షాదీ మందులు పనులను పూర్తి చేసి అందిస్తామని చెప్పడం జరిగింది. కానీ షాదీ మందిని పూర్తి అవ్వకుండానే టీడీపీ ప్రభుత్వం మారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 ఏళ్లు పూర్తయిన ఆ షాదీ మందిర్ గురించి ఏ ఒక్క నాయకులు కూడా పట్టించుకునే దాఖలాలు లేవు. కానీ ఎలక్షన్స్ సమయంలో మాత్రం ప్రతి నాయకుడు 54 డివిజన్ కి రావడం, అనేక వాగ్దానాలు చేయడం, నెల్లూరు జిల్లాలోని 54 డివిజన్ పెద్ద సంఖ్యలో ఓట్ల కోసమే ప్రజలు మద్దపెట్టే వాగ్దానాలను చేసి వెళ్లిపోవడం 54 డివిజన్ కి కొత్తేమీ కాదు. 54 డివిజన్ జనార్దన్ రెడ్డి కాలనీ ఏర్పాటు దాదాపు 35 ఏళ్లు పూర్తి కావస్తున్నా ఇప్పటిదాకా ఇక్కడి ప్రజలకు ఒక షాదీ మందులు కానీ, ఒక కమ్యూనిటీ హాల్ని కానీ ఏ ప్రభుత్వం ఏర్పాటు చేయలేని దాసులాలు అయితే లేవు. ఇక్కడ ఎక్కువ శాతం మైనార్టీలు నివసిస్తున్నారు. అందరూ కూలీ పనులు చేసుకునే మైనార్టీలకు కేవలం ఓట్లు మాత్రమే నాయకులు వాగ్దానాలు చేస్తున్నారు. కానీ ఒక ఎలక్షన్స్ గానీ అయిపోయిన తర్వాత ఏ ఒక్క నాయకుడు 54 డివిజన్ ప్రజలకు బోధించి పట్టించుకునే దాఖలాలు లేవు. ఇక్కడ నివసించే మైనార్టీ కుటుంబాలకి ఏదైనా చిన్నపాటి ఫంక్షన్ చేసుకోవాలన్నా ఒక షాదీ మందిర్ కూడా కట్టి ఇవ్వకుండా 35 ఏళ్లు పూర్తయిన దీన్ని పట్టించుకునే నాదుడే లేడు. ఇప్పటికైనా టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఇకనైనా నారాయణ దీని గురించి పట్టించుకుని 54 డివిజన్ ప్రజలను గురించి ఆలోచించి షాదీ మందిని పనులను పూర్తి చేయాల్సిందిగా మినిస్టర్ నారాయణ కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నెల్లూరు నగర అధ్యక్షులు షేక్ గౌస్ బాషా, సిపిఐ 54 డివిజన్ కార్యదర్శి సయ్యద్ సర్దార్ సబ్ బాషా, రియాజ్, కరీముల్లా, మస్తాన్, సన్వాజ్, సుల్తాన్ కాజా తదితరులు పాల్గొన్నారు. షాదీ మందిల్ అని చెప్పి చేసిన పిల్లలు అడవిలాగా చేస్తుంది. ఇక్కడ అసంఖ్య కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. ఇక్కడ తీసుకొచ్చి మందు తాగడం, గంజాయి అలాంటి చెడు వ్యసనాలకి అలవాటు పడుతున్నారు. ఎదురు చూస్తే కుటుంబాలు ఉంటున్నాయి. ఈ విధంగా ఇక్కడ ఉంటే వెనకాల స్కూల్ పిల్లగాలు అంతా ఇటు చేరి, అదేవిధంగా ఇక్కడ కుటుంబాలు ఉంటున్నాయి. ఇక్కడ పావులు గుడ్లు అవి చేరి వాళ్ళకి కుటుంబాలు ఇక్కడ కాపురాలు ఉన్నాయని కూడా భయపడే పరిస్థితుల్లో ఈ షాదీ మందిని ఈ విధంగా తయారు చేసి పెట్టారు. ఇప్పటికైనా మీరు గ్రహించి 54 డివిజన్ ప్రజలకి ఇది ఒక అద్భుతమైన అవకాశం లాగా మీరు తీసుకొని ఇది పేదలకి షాదీ మందిని కట్టి वीडियो करंट बेजंग का डालता है पैसे के कि ये सब मीटर कितना बोले एक्स्ट्रा कष्ट ये बोल दिया बेटे करंट का देते हैं एसी जलेगी, टीवी जलेगी, वो सब भी बिलों से भी ज़्यादा हो जाता है, फ्लक्चुएट होता है करंट क्वालिटी नहीं भाई तुम इसका से बिल्ला भी ज़्यादा बिल्ला ज़्यादा पड़ जाता है उसकी तरह से। నా పేరు మున్నా, ఏవైఎఫ్ నెల్లూరు జిల్లా కన్వీనర్ని. ఈరోజు వెంకటేశ్వరం జనార్దన్ రెడ్డి కాలనీలో దాదాపు 10 ఏళ్ల ముందు టీడీపీ గవర్నమెంట్గా ఉన్నప్పుడు నారాయణ హయాంలో ఇక్కడ షాదీ మందిర్ పనులని మొదలుపెట్టారు. ఆ పని మొదలుపెట్టి అటు చూస్తే ఎన్నో సిమెంట్ కట్లు, ఎంతో ఇక్కడ మెటీరియల్ మొత్తం నాశనం చేస్తారు. అప్పుడు ఆపేసింది నారాయణ గారు కంపెనీ మినిస్టర్గా ఉన్నప్పుడు, అప్పుడు ఆపేశారు పని. ఇప్పుడు తాగా గతంలో వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లు పాలించిన 5 ఏళ్ళలో కూడా దీని గురించి పట్టించుకుని లేదు. దాని తర్వాత ఇక్కడ ఉన్న నాయకులు 54 డివిజన్ అంటే నెల్లూరు టౌన్లోనే పెద్ద ఏరియా అని చెప్పి ఓట్ల కోసం పెద్ద ఎత్తున ఇక్కడికి ప్రతి ఒక్కరు వచ్చి వాగ్దానాలకే పరిమితం అవుతున్నాయి. ఏ పని కూడా చేసింది లేదు. వెంకటేశ్వరం జనార్దన్ రెడ్డి కాలనీలో దాదాపు భగత్ సింగ్ కాలనీ, జనార్దన్ రెడ్డి కాలనీ, అదేవిధంగా టిట్కో గృహాలు, ఈ విధంగా వెంకటేశ్వరం జనార్దన్ రెడ్డి కాలనీలో ముస్లిం శాతం మైనార్టీలు ఎక్కువ మంది ఉన్నారు. దాదాపు 10,000 పైన కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. ఇక్కడ ఏ ఒక చిన్న కార్యక్రమం, ఒక పెళ్లి, ఒక చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా రోడ్ల పైన చేసుకుని ఇది లేకుండా రోడ్ల పైన చేసుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎక్కడ ఏ వార్డులో కానీ ఏ చిన్న పల్లెటూళ్ళు కూడా షాదీ మందిర్లు ఏర్పాటు చేస్తున్నారు. వెంకటేశ్వరం జనార్దన్ రెడ్డి కాలనీ శాపించి
దాదాపు 35 ఏళ్ళు పూర్తి కావస్తుంది. దీనికి రోడ్లు పడడానికి 20 ఏళ్ళు పైన పడింది. ఆ విధంగా ఈ నెల్లూరు జిల్లాలో వెనకబడిన ప్రాంతం లాగా ఈ వెంకటేశ్వరం జనార్దన్ కాలనీని 54 డివిజన్ని వెనక నేస్తున్నారు. ఓట్ల టైంలోనే ఈ నారాయణ గారు కానీ, అదేవిధంగా మా వేమిరెడ్డి గారు కానీ, మేము కానీ వస్తే అధికారంలో వస్తే ఇక్కడ మీ షాదీ మందిర్ పూర్తి చేస్తాం, ₹1 మేము ఇస్తామని చెప్పి వాగ్దానాలు మాత్రం చేశారు. ఇప్పుడు దాకా అధికారంలో వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చి 3 నెలల పైన కావస్తుంది. ఇప్పుడు దాకా దీని గురించి పట్టించుకోలేదు. అదేమంటే వీళ్ళు గతంలో తీసుకున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చూసుకుంటున్నాం, మేము నెక్లెస్ రోడ్లు వేపిస్తున్నాం, దీనిపైన దృష్టి పెడుతున్నారు. కానీ 54 డివిజన్లో అనేక మంది ముస్లిమ్స్ మైనార్టీలు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీనికోసం మీరు ఇప్పటికైనా దీనిపైన స్పందించి ఈ పిల్లల్ని ఇక్కడ షాదీ మందిర్లుగా త్వరగా మొదలు పెట్టాలని, లేని పక్షంలో మేము నారాయణ గారిని కూడా కలిసి వినతి పత్రం ఇస్తాం, లేని పక్షంలో కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నాన్ని కూడా పిలుపునిస్తామని చెప్పి, అదేవిధంగా నెల్లూరు టౌన్లోను కానీ రూరల్ మండలంలో ఇలాంటి షాదీ మందిర్లు ఎన్నో ఆగిపోయినాయి. అన్ని పథకాలు అన్ని వ్యవస్థలు కానీ ఇచ్చారు, కానీ ఒక షాదీ మందిర్లో ఒక పేదవాళ్ళకి అది ఒక కళగా, అంటే కళ్యాణ మండపాలకు వెళ్ళి పెళ్లి చేసుకోలేరు. ఎందుకంటే అక్కడ లక్షలు పెట్టి కళ్యాణ మండపం బుక్ చేసుకోలేక ఇంట్లో ఇక్కడ ఉన్న పేదవాళ్ళకి ఇది బాగా సౌకర్యంగా ఉంటుంది. దీన్ని చేయాలని చెప్పి నారాయణ గారికి మేము విన్నపిస్తున్నాం. లేని పక్షాన నారాయణ గారు ఇక్కడ వచ్చినప్పుడు మేము ఆయన ముట్టగిచ్చి ఆయన అడ్డగించి ఈ షాదీ మందిర్ పనులని సాధించుకుంటాం. 54 డివిజన్ ప్రజల్ని తరఫున, అఖిల భారతీయ తరఫున మేము ఖండిస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.